శ్రీ రామచంద్రాయ నమః. శ్రీమద్ రామాయణము బాలకాండలో 75వ సర్గ. విష్ణు ధనుస్సు. రామ, ఓయి దశరథ రామ, గర్జించాడు పరశురాముడు. అద్భుతమైన నీ వీర్యం విన్నాను. ధనస్సు విరవడము, తాటకని చంపడము అంతా ఆలకించాను. నువ్వు విల్లు విరవడం అద్భుతం, ఊహించడానికే వీలు లేకుండా ఉందది. అది వినే నేను మంచిది మరొక విల్లు పట్టుకు వచ్చాను. ఘోరమైన విల్లు ఇది. మా తండ్రి జమదగ్ని ఇచ్చింది, గొప్పది. దీనికి బాణం తొడిగి నీ బలం చూపించు. అదిగో అప్పుడు నీ పరాక్రమం మెచ్చుకుంటాను. నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాను అన్నాడు. పరశురాముడి మాటలు విని భయపడిపోయాడు దశరథుడు. దుఃఖం ముంచుకు వచ్చింది. మొహం వెలవెలపోయింది. చేతులు జోడించాడు. మహాముని అంటూ అందుకున్నాడు. క్షత్రియుల మీద కోపం పోయి శాంతించావు. బ్రాహ్మణుడివి, ఎంతో అంత కీర్తి సంపాదించావు. నా కుమారులు కుర్రాళ్ళు, వీళ్ళకి అభయమియ్యి. వేదాలు అవి చదవడము, మంచి మంచి వ్రతాలు అవి చేయడము భార్గవుల కుల విద్య. అలాంటి భార్గవ కులంలో పుట్టావు. దేవేంద్రుడి ఎదుట ప్రతిజ్ఞ చేశావు. ఆయుధాలు వదిలిపెట్టావు. ధర్మపరుడివి. భూమంతా కశ్యపుడికి దారపోసావు. అడవికి వెళ్ళిపోయావు. మహేంద్ర పర్వతం నివాసం చేసుకున్నావు. నా సర్వనాశనం కోసం వచ్చి వాలావిప్పుడు నా రాముడు ఒక్కడు హతమైతే ఇంతమంది మీద మేం బతకం అన్నాడు. దశరథుడు ఇంకా అంటూనే ఉన్నాడు. అతడి మాటకి అడ్డు వచ్చి రాముడితో ఇంకా ఇలా అన్నాడు పరశురాముడు. 2 ధనస్సులు శ్రేష్టమైనవి, దివ్యమైనవి, లోకంలో పేరు పడ్డవి. 2 రెండే, దృఢమైనవి, ముఖ్యమైనవి. తన పనితనమంతా వినియోగించి విశ్వకర్మ చేశాడివి. ఒకటి విరిచేశావు. నువ్వు త్రిపురాసురుల్ని చంపడానికని దేవతలు శివుడికి ఇచ్చింది. రెండోది దుర్దర్శమైంది. దేవతలు విష్ణుదేవుడికి ఇచ్చారిది. నువ్వు విరిచింది శివధనస్సు, ఇది విష్ణుధనస్సు. శివధనస్సు ఎంత గొప్పదో విష్ణుధనస్సు అంత గొప్పదే. శివుడు బలవంతుడో విష్ణువు బలవంతుడో తెలుసుకోవాలని దేవతలు బ్రహ్మనడిగారు లోగడ. సత్యం చెప్పడంలో మొదటివాడు బ్రహ్మ. దేవతల అభిప్రాయం గ్రహించాడు. విష్ణువుకి శివుడికి విరోధం పుట్టించాడు. దాంతో ఒకళ్ళని ఒకళ్ళు గెలవాలని శివుడు విష్ణువు గొప్ప యుద్ధం చేశారు. తలుచుకుంటే ఇప్పుడు ఒళ్ళు జలధరిస్తుంది ఆ యుద్ధం. విష్ణువు అన్నాడు. అంత భయంకరమైన పరాక్రమం కల శివధనస్సు జజ్జరిల్లి ఊరుకుంది. 3 కళ్ళ మహాదేవుడు శివుడు నివ్వెరపోయాడు. దేవతలందరిలోకి శ్రేష్ఠులైన ఆ ఇద్దరూ తగువులాడడం చూసి ఋషులతోనూ చారణులతోనూ వచ్చి దేవతలు ప్రార్థించారు. ఇద్దరూ అప్పుడు కాని శాంతించలేదు. అయితే విష్ణువు పరాక్రమం ముందు శివధనస్సు జజ్జరిల్లి పోవడంతోనే విష్ణువే బలవంతుడని భావించారు దేవతలు. అదిగో అప్పుడే కోపంతో శివుడు ఆ ధనస్సు విదేహరాజైన దేవరాతుడికి ఇచ్చేశాడు. నా దగ్గర ఉన్న విష్ణు ధనస్సు భార్గవుడైన రుచీకుడికి విష్ణువే ఇచ్చాడు. శత్రువుల పట్టణాలు జయించే మహాధనస్సు ఇది. రుచీకుడు మహాత్ముడైన మా తండ్రికి ఇచ్చాడు. ఆయుధం వదిలేసి తపస్సు చేసుకుంటున్నాడు.
ఆడుకుంటూ ఉన్నప్పుడు మా తండ్రిని కార్తవీర్యుడు చంపేశాడు. దారుణమైన పితృవధ విన్నాను. పుట్టిన క్షత్రియులెల్లా రోషంతో ఎన్నో మార్లు హతమార్చాను. భూమంతా సంపాదించాను. యజ్ఞం చేసి చివర అదంతా మహాత్ముడైన కాశ్యపుడికి దక్షిణగా ధారపోశాను. పోత బలంతో ఇప్పుడు మహేంద్ర పర్వతం మీద ఉంటున్నాను. దేవతలు సేవించే పర్వతం మహేంద్ర పర్వతం. చీకు చింత లేకుండా అక్కడే సుఖంగా తపస్సు చేసుకుంటున్నాను. ఉత్తమ పరాక్రమంతో నువ్వు శివధనస్సు విరవడం విన్నాను. అగలా బగలా పరిగెత్తుకు వచ్చాను. ఇదిగో నా ధనస్సు, విష్ణు ధనస్సు ఉత్తమమైందని తాత తండ్రుల నుంచి నాకు సంక్రమించింది. అందుకో ఇదిగో బాణం. శత్రుపట్టణం జయించే బాణమిది. ఈ బాణం ఈ ధనస్సుకి తొడగగలిగావో నీతో ద్వంద్వయుద్ధం చేస్తాను అన్నాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 75వ సర్గ. 76వ సర్గ పరాభవం. పరశురాముడు అన్నదంతా విన్నాడు రాముడు. తండ్రి పక్కనే ఉండడం వల్ల జంకుతూ నెమ్మదిగా అందుకున్నాడు. పరశురామ, నువ్వు చేసిన పనులన్నీ విన్నావయ్యా. తండ్రి రుణం తీర్చుకున్నావు నువ్వు. దానికి మెచ్చుకుంటున్నాను. అయితే క్షత్రియ ధర్మంతో నన్ను వీర్యహీనుణ్ణి చూసినట్టు చూస్తున్నావు. నా తేజస్సు, నా పరాక్రమము ఇప్పుడే చూస్తావు అంటూ కోపంతో పరశురాముడి చేతిలోని విల్లు బాణము అమాంతంగా అందుకున్నాడు. అంత విల్లు ఇంతే వంచేశాడు. అల్లితాడు తగిలించాడు. బాణం తొడిగి కోపంతో పరశురాముణ్ణి చురచురా చూశాడు. పరశురామ, నువ్వు బ్రాహ్మణుడివైపోయావు, బతికిపోయావు. పైగా మా విశ్వామిత్రుడి బంధువువి, పూజ్యుడివి. అందుచేత ప్రాణాలు తీసే బాణం నీ మీద ప్రయోగించను. నీ కాళ్ళ శక్తినో లేదా నువ్వు తపస్సుతో సంపాదించిన లోకాల్లో దేన్నో ఒకదాన్ని కొట్టేస్తాను. చెప్పు, నువ్వు దేన్ని కొట్టమంటే దాన్నే కొట్టేస్తాను. వైష్ణవ బాణమిది. శత్రువుల పట్టణాలు జయించేది. వీర్యవంతమైంది. బలగర్వాలు నాశనం చేసేది. అలాంటి ఈ దివ్య బాణం ఊరికే పడదు కదా అన్నాడు. విష్ణు ధనస్సు ఎక్కుపెట్టి పట్టుకున్న రాముణ్ణి చూసిందికి, అతడు చేసే మహాద్భుతం చూసిందికి బ్రహ్మదేవుడితో కలిసి దేవతలు, ఋషులు, గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, చారుణులు, కిన్నరులు, యక్షులు, రాక్షసులు, నాగులు గుంపులు వచ్చారు. రాముడు విష్ణుధనస్సు ఎక్కుపెట్టి పట్టుకోగానే లోకమంతా స్తంభించిపోయింది. పరశురాముడు నిర్వీర్యుడైపోయాడు, నివ్వెరపోయాడు. తేజస్సు పోయి తెల్లపోతూ రాముణ్ణి చూశాడు. మెల్లిమెల్లిగా పెదవులు విప్పాడు. రామా, లోగడ భూమంతా కశ్యపుడికి ధారపోశాను. నా దేశంలో నువ్వు ఉండవు అన్నాడు కాశ్యపుడు. గురువు మాట శిరోధార్యం. అంచేత రాత్రిళ్ళు భూమి మీద ఉండడమే లేదు నేను. అలా ప్రతిజ్ఞ చేశాను. ఏమంటే భూమి కశ్యపుడిదే అయిపోయింది కదా. కనుక నా కాళ్ళ శక్తిని కొట్టవద్దు. తలచుకున్నంతలో మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోవాలి నేను. తపస్సు చేశాను నేను. సాటిలేని లోకాలు సంపాదించాను. బాణం వాటి మీదే కొట్టు. ఆలస్యం చేయకు. ఈ విల్లు ఎక్కుపెట్టడం చేత క్షయం లేని దేవదేవుడివైన విష్ణుమూర్తిని నువ్వుని తెలుసుకున్నాను. నీకు శుభం కలుగుతుంది. ఈ దేవత
యుద్ధాలు చేసే నిన్ను, యుద్ధంలో ఎదురులేని నిన్ను చూస్తున్నాను. 3 లోకాలకి నాథుడివి నువ్వు. నీ చేత పరాభవం కలగడం చిన్నతనం కాదు నాకు. రామా, అడ్డులేని బాణం వదిలిపెట్టు. అదయ్యాక మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోతాను అన్నాడు. పరశురాముడి నోట్లో మాట నోట్లోనే ఉంది. బాణం విడిచిపెట్టాడు రాముడు. తపస్సు చేసి పరశురాముడు సంపాదించిన లోకాలు కొట్టేశాడు. చూశాడు పరశురాముడు. ఆ ఫలాన మాట్లాడకుండా మహేంద్రానికి పయనమయ్యాడు. దిక్కులు విదుక్కులు చీకటి వదిలిపోయింది. దిశలు తెల్లవారాయి. కోదండం పట్టుకుని రాముణ్ణి దేవతలు ఋషులు మెచ్చుకున్నారు. అతడికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు పరశురాముడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 76వ సర్గ. 77వ సర్గ గృహ ప్రవేశం. పరశురాముడు వెళ్ళిపోయాక విష్ణు ధనస్సు వరుణుడికి ఇచ్చేశాడు రాముడు. వశిష్ఠుడు మొదలైన మునులకి నమస్కరించాడు. భయంతో ఉన్న తండ్రిని చూసి పరశురాముడు వెళ్ళిపోయాడు. ప్రయాణానికి చతురంగ సేనల్ని ఆజ్ఞాపించండి. జాతక పక్షులు మేఘాల కోసం చూస్తున్నట్టు మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాయివి అన్నాడు. పరశురాముడు వెళ్ళిపోయాడు అన్న మాట విన్నాడు దశరథుడు. తాను తన కొడుకు పునర్జన్మ ఎత్తినట్టు సంతోషించాడు. రాముణ్ణి కౌగిలించుకున్నాడు. శిరస్సు ముద్దాడాడు. పదండి సేనని ఆజ్ఞాపించాడు. ఏకాఏకిని ప్రయాణం సాగించాడు. అయోధ్య ప్రవేశించాడు. జెండాలు వాటితో ముస్తాబు చేసి కలియుగ వైకుంఠంలా ఉంది అయోధ్య పట్టణం. ఎక్కడ చూస్తే అక్కడ వాద్యాలు మోగుతున్నాయి. నీళ్లు తడిపి రాజవీధులన్నీ రమ్యంగా ఉన్నాయి. పువ్వులతో పట్టణమంతా గుమ్ముమని పోతూ ఉంది. పౌరులందరూ సంతోషంతో కలకలలాడుతున్నారు. ఎటు చూస్తే అటు గుంపులు గుంపులు జనం మోగుతున్నారు. మహారాజు రావడం విని బ్రాహ్మణులు పౌరులు ఎంతో దూరం ఎదురు వచ్చారు. శ్రీమంతులైన కుమార్లతో వైభవంగా వచ్చి హిమాలయ పర్వతంలా ఉన్న రాజమందిరం ప్రవేశించాడు. దశరథ మహారాజు కోటలో 50 మంది ఎంతో అంత సంతోషించారు. గౌరవాదరాలతో స్వాగతమిచ్చారు. కౌసల్య, సుమిత్ర, కైక రాణులందరూ సీత, ఊర్మిళ, మాండవి, శృతృకీర్తి 4 కోడళ్ళని ఆదరంగా లోపలికి తీసుకువెళ్ళారు. 4 కోడళ్ళు మంగళవాక్యాలతోనూ మంగళాలంకారాలతోనూ పట్టుబట్టలతోనూ కులదేవతల విగ్రహాలు పూజించారు. మొక్కవలసిన వాళ్ళందరికీ మొక్కారు. అయినింట అడుగు పెట్టారు. కుబేరుడి భవనంలా ఉన్న అత్తవారింట ఏ లోపము లేదు వాళ్ళకి. చేతికి వచ్చిన ధనము, ధాన్యము, ఆవులు బ్రాహ్మణులకి దానం చేసేవాళ్ళు. వాళ్ళు రహస్యంగా భర్తలతో క్రీడించేవాళ్ళు. రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు నలుగురే. పరాక్రమంలో వాళ్ళతో సాటి వచ్చేవాళ్ళు లోకంలో లేరు. భార్యలతో సుఖంగా కాపరం చేస్తూ ఉండే వాళ్ళు అస్త్ర విద్యలో ఆరితేరుతూ ఉండేవాళ్ళు. స్నేహితులతో కాలక్షేపం చేసేవాళ్ళు. రాజనీతి నేర్చుకునేవాళ్ళు. తండ్రికి శుశ్రూష చేసేవాళ్ళు. ఎప్పుడూ తండ్రి మాట మీదే నడుచుకునేవాళ్ళు. కొంతకాలం గడిచింది. ఒకనాడు దశరథుడు భరతుణ్ణి పిలిచాడు. నాయనా, మీ మేనమామ యుధాజిత్తు
కోసం వచ్చాడు. మనం మిథిలలో ఉన్నప్పుడే వచ్చాడతడు. అతడి కోర్కె చెల్లించు బాబూ అన్నాడు. శత్రుఘ్నుణ్ణి వెంటబెట్టుకొని మేనమామ ఇంటికి కేకయ దేశం బయలుదేరాడు భరతుడు. తండ్రి దగ్గర, తల్లుల దగ్గర, అన్న రాముడి దగ్గర సెలవు తీసుకున్నాడు. లక్ష్మణుణ్ణి కౌగిలించుకుని వెళ్ళి వస్తానన్నాడు. మేనమామ వెంట కేకయ దేశం వెళ్ళాడు. భరత శత్రుఘ్నుడు వెళ్ళాక రాముడు, లక్ష్మణుడు తండ్రిని సేవిస్తూ ఉండేవాళ్ళు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ ప్రకారం పట్టణం ప్రజలకి మేలు కలిగించే పనులు సౌకర్యంగా చేస్తూ ఉండేవాడు. శాస్త్రంలో చెప్పిన ప్రకారం తల్లుల సేవ చేసేవాడు. గురువుల పని ఏదైనా సకాలంలో నెరవేర్చేవాడు. రాముడి శీలము, నడవడి చూసి తండ్రి, బ్రాహ్మణులు, పౌరులు, దేశంలో 50 మంది సంతోషించేవాళ్ళు. సర్వభూతానికి ప్రియుడైన బ్రహ్మదేవుడిలాగా సత్య పరాక్రమముడైన రాముడు లోకులు 50 మందికి ప్రేమాస్పదుడయ్యాడు. బుద్ధిమంతుడైన రాముడు సీత అంటే ప్రాణం పెట్టేవారు. ఆమెలోనే తాను లీనమై ఉండేవాడు. దినం 60 గడియలు రామున్నే మనసులో ఉంచుకునేది సీత. అలా ఎన్నో ఋతువులు మసులుకున్నారు వాళ్ళు. తండ్రి చేసిన పెళ్లి కనుక సీత సహజంగానే ప్రియురాలు రాముడికి. తన గుణాల వల్ల, రూపలావణ్యాల వల్ల మరింత ప్రియురాలయ్యిందామె. అలాగే పెనిమిటి మీద సీత మనస్సు రెండింతలు లగ్నమైంది. ఆమె హృదయంలోని అతి రహస్యమైన అనురాగం హృదయంతోనే తెలుసుకునేవాడు రాముడు. మిథిలలో పుట్టిన జనక మహారాజు కూతురు సీత సాక్షాత్తు లక్ష్మీదేవి లాంటిది. రూపంలో దేవతామూర్తి. ఇంగితంలోనే రాముడి మనస్సు అవగాహన చేసుకునేదామె. మహారాజు కొడుకు రాముడు, మహారాజు కూతురు సీత అందగత్తె, అనురాగవతి. లక్ష్మీదేవితో విష్ణుమూర్తిలాగా సీతాదేవితో కలకలలాడుతూ ఉండేవాడు రాముడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 77వ సర్గ.